ఛానల్ ఈరోజు పెసరట్టు కర్రీ వండుతున్నానండి. ఇదిగోండి, ఒక కప్పు పెసలు తీసుకున్నాను. అలాగే ఈ కప్పు పెసలకి 2 స్పూన్లు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెసల్ని వాటర్లో వేసి 4-5 గంటలు నానబెట్టాలి. ఈ పెసలతో పాటు బియ్యం కూడా పెసల్లో వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, 4-5 గంటలు నానిన తర్వాత ఆ పెసలను మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు ఈ పెసల్లో కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మనం మందంగా అట్టులాగా వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ మందాన్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించాక అట్ల పేనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు అట్టేసుకుంటాం కదండి, అందుకని టేస్ట్ సరిపడా సాల్ట్ పిండిలో వేసుకోవాలండి. కలుపుకుని సాల్ట్ సరిపోతే కనుక చూసుకుని వేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మనం అట్లు వేసుకోవాలండి. మందంగా వేసుకోవాలండి. మరి పల్చగా కలుపుకూడదండి. ఇలా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇందాక ఆల్రెడీ మనం 2 స్పూన్లు ఆయిల్ వేసాం కదా, కొంచెం మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా పేనాన్ని మనం కదుపుకోవాలి. చూసారండి ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. బియ్యం వేసుకోవడం వల్ల అట్టు అనేది బాగా వస్తుందండి, విరగకుండా ఉంటుంది మనం ఇలాగా టోన్ చేసుకున్నప్పుడు. అందుకే బియ్యం వేసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫ్లేమ్ అనేది సిమ్లో మీడియంలో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హైలో పెట్టేదే కనుక పైన మాడిపోద్దండి, లోపల అట్టు అనేది ఉడకదు. ఇప్పుడు అట్టుని తిరగేసుకున్నామండి. ఒకసారి అట్టుని మళ్ళీ తిరగవేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా 2-3 సార్లు అటు ఇటు మనం అట్టుని అటు ఇటు తిరగేసుకుంటే పిండి ఏమన్నా లోపల ఉంటే బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా అట్టు కాలితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పీసుల కింద కట్ చేసుకోవాలండి. చాకుతో కానీ ఇలా అట్ల కాడతో కానీ కట్ చేసుకోవచ్చండి. ఇలా నాట్లు పెట్టేసుకుంటే అవే కట్ అయిపోతాయండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించాక మూకుడు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం వేగాయి కదా ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి, చిటిపట అంటుంది కదండి తాలింపు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకుని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఈ ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇదిగోండి, కొంచెం మగ్గితే సరిపోద్దండి ఉల్లిపాయ ముక్కలు. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్ సరిపోద్దండి. అలాగే సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పెసరట్టు వేసినప్పుడు ఆ పిండిలో వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలకి సరిపడా వేసుకుంటే సరిపోద్దండి. కావాలంటే మళ్ళీ మనం చూసుకుని వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు
వేయించుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం అనేది చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండి రుబ్బుకున్నప్పుడు పచ్చిమిరకాయ వేసుకున్నాం పెసల్లో, తర్వాత తాలింపులో ఎండుమిరకాయ పచ్చిమిరకాయలు కూడా వేసాం కదండి, అందుకని. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలండి. మసాలా పౌడర్ కూడా అర టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పెసరట్టు ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలను కూడా ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత వేసుకుని మగ్గబెట్టుకుందామండి కొంచెం సేపు. అది చూసుకున్నామండి. చాలా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఏమన్నా పచ్చిగా ఉంటే ఉడుకుతాయండి. ఎంతో అవసరం లేదండి వాటర్, చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుని మూత పెట్టుకుందామండి. ఒకసారి చూద్దామండి. వావ్, స్మెల్ మట్టుకి చాలా బాగా వస్తుందండి. ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి. సాల్ట్ తక్కువైందండి, వేస్తున్నాను. ఒకసారి మెల్లగా కదుపుకోవాలండి. ఎందుకంటే అట్లు ముక్కలు ఇరిగిపోతాయి కదండి, ఇరగకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత వేసుకుని కొంచెం సేపు మగ్గబెట్టుకున్నామండి. ఇంకొక 5 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. కర్రీ రెడీ అయిందండి. ఇదిగో చూసారా, ఆయిల్ అలా పైకి తేలుతుందో, అంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. సాల్ట్ కూడా సరిపోయిందండి, ఇందాక వేసాను కదా, చూశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో ఈజీగా చేసుకునే పెసరట్టు కర్రీ రెడీ అయింది. ఇది పెసలతోనే కాదండి, పెసరపప్పును కూడా 4-5 గంటలు నానబెట్టి రుబ్బుకుని వేసుకోవచ్చు. అంతేకాదండి, రుబ్బుకునేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి అన్నాను కదా, అది కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే కనుక కర్రీలో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను అక్కడ వేసాను, కర్రీలో కూడా వేసానండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే పెసరట్టు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.